హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్మీ మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో పప్పు నానబెట్టే పని లేకుండా చక్కగా అప్పటికప్పుడే సింపుల్గా అటుకులతో ఇడ్లీలు ఎలా చేయాలో చూద్దామండి. మనం నార్మల్గా చేసుకునే ఇడ్లీలాగే చాలా స్పంజీగా వస్తాయండి. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసేసి ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఇలానే చేస్తారు. అయితే ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు అటుకులను తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్న అటుకులని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మనం 1 కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి దీనిలోకి 2 కప్పుల ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగు, 1½ కప్పు వాటర్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి మరొక 1½ కప్పు కూడా వాటర్ని యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు ఈజీగానే ఈ ఇడ్లీలు రెడీ అయిపోతాయి. 15 మినిట్స్ తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూను వంట సోడా యాడ్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్ లాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఈ బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ ఏం అప్లై చేయాల్సిన పని లేదండి. నార్మల్ ఇడ్లీ లాగే బ్యాటర్ని వేసుకొని స్టీమ్ చేసుకోండి. అంతే అండి, ఎర్లీ మార్నింగే మనకి చాలా సింపుల్గా ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఈ ఇడ్లీలని కొద్దిగా చల్లగా అయిన తర్వాత తీసుకోవడమే. చాలా స్పంజీగా ఉంటాయండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మేమైతే ఇడ్లీలని పూరీ కర్రీ ఉంటుంది కదండి, ఆనియన్ కర్రీ, దాంతో తీసుకున్నాము. ఏ చట్నీతో తీసుకున్నా సరే చాలా బాగుంటాయి. మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలాగా ట్రై చేసేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.